Hi Andy, this is Lakshmi. Welcome back to our Telugu trading channel. Last video లో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి 4 పాయింట్స్. అలాగే అనదర్ 4 పాయింట్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చి కంట్రోల్ ఎమోషన్స్, సెకండ్ వన్ డిసిప్లిన్, థర్డ్ వన్ కీప్ లెర్నింగ్, ఫోర్త్ వన్ బ్యాక్ టెస్టింగ్. ఇవి వినడానికి చిన్న వర్డ్సే కానీ ఇందులో చాలా లెంత్ ఉంటుందండి. మనం ప్రాపర్గా వీటిని మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే మార్కెట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గానే ఉంటామన్నమాట. లాంగ్ జర్నీ చేస్తాము. కానీ ఇది అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా టైం పడుతుంది. ఇవి చిన్న వర్డ్స్ అనేట్లుగా తీసేస్తారు. కాకపోతే అలా ఏమాత్రం కాదు. మనం చేసే విధానంలో కూడా వీటిని పాటించే విధానంలో కూడా చాలా మనం కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ ఒకటి ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవుతామని నేను చెప్పను. దానితో పాటు మనకి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. లైక్ రివెంజ్ ట్రేడింగ్ కానీ, ఓవర్ ట్రేడింగ్ కానీ, లైక్ గ్రీడీ ట్రేడింగ్ కానీ, ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలి. అంటే అవి దేనివల్ల వస్తాయండి? ఎమోషన్స్ ద్వారా వస్తాయి అన్నమాట. మనం అప్పుడు ఏం చేయాలంటే మార్కెట్లో 0% ఎమోషన్స్ని మనం ప్లే చేయాలి. మనం ఎప్పుడు కూడా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసుకునేది ఏంటంటే నాలెడ్జ్. మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయినప్పుడు ఆ స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది అక్కడ వర్క్ అవుతుంది, కానీ ఎమోషన్స్ ఏమాత్రం కూడా వర్క్ అవ్వ అనమాట. అలాగే పేషెన్సీ అంటే లైక్ మనం ఎంట్రీ తీసుకొని మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టార్గెట్కి రీచ్ అయ్యే వరకు కూడా మనం ఎదురు చూడాలి. అంతేగాని గ్రీన్ క్యాండిల్ వేసేస్తే కాల్ సైడు, రెడ్ క్యాండిల్ వేస్తే పుట్ సైడ్ తీసేసుకొని చాలా గందరగోళం అయిపోయి ఇక మన మైండ్ మన కంట్రోల్లో ఉండదన్నమాట. ఎప్పుడైనా కానీ మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం పేషెన్సీతో ఉండాలన్నమాట. మెయిన్ డిసిప్లిన్ కూడా మనం మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి కీప్ లెర్నింగ్. ఇది ఒక బిగ్ సి అనమాట అండి స్టాక్ మార్కెట్ అంటే. దాంట్లో ఎవ్రీడే మనం లెర్నర్గానే ఉండాలి తప్ప, ఎవ్రీడే లెర్నర్గా ఉండాలి తప్ప మనకు వచ్చేసింది ప్రాఫిట్స్ తీసుకున్నంత మాత్రాన మనకి ఎంత ఫుల్ సబ్జెక్ట్ వచ్చింది అన్నట్టు కాదు. బై లక్లో కూడా ప్రాఫిట్స్ తీయచ్చు. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వెళ్ళిపోయి ప్రాఫిట్స్ తీసేస్తారు. కొనటం అమ్మటం వచ్చేస్తే చాలు. కాకపోతే ఎట్లా అంటే అది బై లక్కే తప్ప అక్కడ నాలెడ్జ్ అనేది ఏమాత్రం కూడా ప్లే అవ్వలేదన్నమాట. మనం ఎప్పుడైతే నాలెడ్జ్తో వెళ్తామో మనకి అనుకూలమైన అనుకూలమైన టైమ్స్ని ఉపయోగించుకున్నట్లే మనకి. అలాగే అక్కడ లైక్ ఒక్కొక్కసారి మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలో కూడా జస్ట్ స్కాల్పింగ్ చేసి మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎవ్రీడే వీ కెన్ టేక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ మార్కెట్స్ అండి. లాస్ట్ వన్ వచ్చి బ్యాక్ టెస్టింగ్. మనకి ప్రాఫిట్ రానివ్వండి, లైక్ లాసెస్ ఫేస్ చేయనివ్వండి, అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ టెస్టింగ్. ప్రాఫిట్ వచ్చింది, ఫింకేజ్ ఎంత వచ్చింది? 100 పాయింట్స్కి ఒక 10 పాయింట్స్ వచ్చింది. మిగిలిన 90 పాయింట్స్ మీరు ఎందుకు తీసుకోలేకపోయారు ఏంటి అని చెప్పేసి మీకు మీరే టెస్ట్ చేసుకోవాలన్నమాట. దాన్నే బ్యాక్ టెస్టింగ్ అంటారు. లేదు అంటే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు ఆ స్ట్రాటజీ వర్క్ అయిందా లేదా, లేదంటే లాసెస్ తీసుకున్నప్పుడు ఎందుకు లాసెస్ మనం ఈరోజు లాస్లో ఎందుకు మనం క్లోజ్ చేయాల్సి వచ్చింది మార్కెట్లో నుండి అని చెప్పేసి మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి. ఈవెన్ మనకి నాలెడ్జ్ ఉన్నా కానీ సమ్ టైమ్స్ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ ఎక్కువ అందులో వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటాను. మనం స్ట్రాటజీస్ ఒక్కొక్కసారి ఏంటంటే మిస్ అయిపోతాయి అన్నమాట. అయిపోయినప్పటికీ కూడా మనం ధైర్యపడకుండా స్టాప్ లాస్లు అందుకేనండి మస్ట్ అండ్ షుడ్. మనం స్ట్రాటజీ పెట్టేసాము అది వెళ్ళిపోతుందన్న బ్లైండ్గా వెళ్ళిపోకుండా ఖచ్చితంగా అక్కడ మీకు 100% నాలెడ్జ్ ఉన్న లైక్ మీకు అక్కడికి ఆ లెవెల్స్కి మార్కెట్ వెళ్ళిపోతుందని మీకు 100% తెలిసినా కానీ, అంత కన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ లేదు అంటే మాత్రం మనకి హ్యూజ్ లాసెస్ అనేది ఖచ్చితంగా మనం చూడాల్సి వస్తుందండి. అందుకనే ఎప్పుడు కూడా బ్యాక్ టెస్టింగ్ ఏంటి, లైక్ లెర్నింగ్ ఏంటి, ఎవ్రీడే మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. లైక్ డిసిప్లిన్తో, పేషెన్సీతో, ఎమోషన్స్ని కంట్రోల్స్ చేసుకుంటూ
ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఎవ్రీడే ప్రాఫిటబుల్ ట్రేడర్గా లైఫ్లో జర్నీ చేయొచ్చు. ఒకరి కింద మనం ఉండకుండా లైక్ మనకి మనం ఓన్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకునే ఒక గొప్ప అవకాశమే ఇది. మేము ఇంకా అనేకమైన ఇందులో చాలా లెంత్ ఉంటుంది, లైక్ చాలా డెప్త్ ఉంటుంది సబ్జెక్టు. ఈ యొక్క కంటెంట్తో ఈ కంటెంట్తో ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.